నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై ప్రజలకు భూ యజమానులకు అపోహలు వద్దన్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలు చేసేందుకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వెల్లడి. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఈ యాత్ర దోహదపడుతుందని స్పష్టం. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో తూర్పులో జరిగిన సంబరాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కష్టాలు తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంస. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల సమ్మె, రిల నిరాహార దీక్షలు. అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన జాతీయ బీసీ నాయకుడు కర్రి వేణుమాధవ్. అమరావతి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహాక్రతువు పేరిట నగరంలో జరిగిన చైతన్య ర్యాలీ. అంబేద్కర్ భావజాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాలలో పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని అసెంబ్లీలో ప్లాన్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది తప్ప ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవీ కూడా తీసుకోదు అని రాష్ట్ర ప్రజలకు భూ యజమానులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీనికి కనెక్టెడే. ఈ సర్వే ఇప్పటికే 4000 రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలు అయిపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం. తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం.
అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పనేమి కాదు. ఈ లోపుగా ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను కాంగ్రెస్ శ్రేణులన్నీ జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర అధ్యక్షుడు గొంప గోవిందరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. దేశ సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాహుల్ గాంధీ యాత్రను ఈ నెల 14న ఈశాన్య మణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంపాల్లో ప్రారంభమై 66 రోజుల పాటు కొనసాగించి చివరిగా ముంబైలో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్ర దేశంలోని 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల్లో గల 100 పార్లమెంటు నియోజకవర్గాలు 337 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగుతుందని తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6,700 పైచిలుకు కిలోమీటర్లని ఈ భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవి జరిగిన నాడే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రతిరోజు కూడా 2 మీటింగ్స్ ఉంటాయి. ప్రతి రూట్లోనూ కూడా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, పుర ప్రముఖులు, సమాజంలో సెక్యులర్ భావాలు కలిగినటువంటి వివిధ వర్గాల పెద్దలు, ప్రజా సంఘాలు వీరందరితో కూడా కలిసి రాహుల్ గాంధీ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో లాంఛనంగా జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక మాస్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. దానికి సంబంధించినటువంటి మరి పోస్టర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, బ్యాడ్జెస్ కానీ ప్రతి కార్యకర్త ఈ భారత్ జోడో న్యాయయాత్రని విరివిగా ప్రసార మాధ్యమాల ద్వారా దాని యొక్క లక్ష్యం కానీ, దాని యొక్క నిర్వహించబోయేటువంటి పరిస్థితులు కానీ వీటిలన్నింటినీ కూడా ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో 4 రోజులు భారత్ జోడో యాత్రను నిర్వహించడం జరిగింది.
ఎక్కడైతే గతంలో భారత్ జోడో యాత్ర నిర్వహించలేదో ఆ రూట్ గుండా ఈ యాత్ర వెళ్ళడం జరుగుతుంది. సో తప్పనిసరిగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, ఆయా సామాజిక వర్గాల వారికి వారి యొక్క జనాభా ప్రాతిపదిక మీద న్యాయం జరగాలనేటువంటి ఆకాంక్షతోటి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించినటువంటి బ్రోచర్స్ని, దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ని, దానికి సంబంధించినటువంటి బ్యాడ్జెస్ని ఇప్పుడు లాంఛనంగా పెద్దలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు గారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్కి జాతీయ కోఆర్డినేటర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో దాన్ని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మా అందరికీ కూడా చాలా సన్నిహితులు. వారితో చాలా చిరకాలం పనిచేసేటువంటి అవకాశం ఎన్ఎస్ఏ కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ కార్యకర్త. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి 6 సంవత్సరాలు అయిన సందర్భంగా వైసీపీ నాయకురాలు VMRDA చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. తూర్పు నియోజకవర్గం అక్రమాని కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సవాల మధ్య కేకును ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అక్రమాని విజయ నిర్మల మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం జగనన్న ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేశారని తెలిపారు. పాదయాత్రలో ప్రతి పేదవాడు కష్టం తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని కొనియాడారు. అక్రమాని నాయకత్వం అక్రమాని నాయకత్వం అక్రమాని నాయకత్వం ప్రజా సంకల్ప పాదయాత్ర మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రజలు, నాయకులు అందరూ కూడా కేక్ కటింగ్ అది పెట్టుకుని కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకనంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిని మనం చూసాము. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఏ వర్గ ప్రజలకు ఏవి ఇవ్వాలి అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తున్నాము. మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో విధంగా అభివృద్ధి విషయంలో కూడా మరి సంక్షేమ పథకాలే కాకుండా ఇట్లు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కానీ ఈరోజు నిజంగా నభోతే నభోషితే అనే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ మరి అలాగే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మేనిఫెస్టోలో ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పారో చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసి మరి మళ్ళీ రేపు ఎలక్షన్లకి వెళ్ళబోతున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న మాలాంటి నాయకులందరికీ కూడా ఎంతో గర్వకారణము. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి ఇక్కడ నాయకులందరి సమస్యల్లో కేక్ కటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతున్నది. స్వీట్స్ పంచుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలు కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు.
ఎందుకంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వారి లబ్ధి పొందాము, తప్పకుండా మరి మేము మీతో పాల్పంచుకుంటామని చెప్పి వచ్చినందుకు అందరికీ, అలాగే ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సమ్మె రిలే నిరాహార దీక్షకు జాతీయ బీసీ నాయకులు ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 29 రోజులుగా తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ శాంతియుత సమ్మెకు దిగటంతో పాటు గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న అక్కా చెల్లెమ్మల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ధ్వజమెత్తారు. న్యాయమైన కోరికల సాధనకు చేస్తున్న శాంతియుత పోరాటానికి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన ఆడపడుచులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అమానుష్య చర్య అంటూ మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. వాళ్ళు కూడా వచ్చి ఆర్థిక జనసేన వాళ్ళు పంచగల రమేష్ టీడీపీ కిషోర్ కుమార్ ఆడారి కిషోర్ కుమార్కి చెప్పాను అనకాపల్లి కంపల్సరీ వాళ్ళు ఈ చుట్టుపక్కల జరిగే వాటి ఇప్పుడు మనం డబ్బులు మన దగ్గర ఉంటాయి, 100 రూపాయల డబ్బులు ఉన్నాయి అనుకో, ఆ డబ్బుకి పరిపూర్ణత రావాలంటే కష్టమేళ్ళకి ఒప్పుకోవాలా, ఎవరి కోసం ఒప్పుకోవాలా. న్యాయమైన డిమాండ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో 75 ఏళ్ళు అయింది మనకు స్వతంత్రం వచ్చి. ఈ స్వతంత్రం వచ్చిన కానించి మన ఓటుతో అందరూ నాయకులు అవుతా ఉన్నారు, కానీ మనం మాత్రం పర్మనెంట్ గా సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎందుకంటే మనకి మీ అందరు రోడ్డు మీద రావడం మాత్రం ఈ పండగ సీజన్లో నా సంక్షేమ సంఘం మరి కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగ పూట మహిళామణులు అంగన్వాడీలు రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఎందుకంటే మరి ఇంతమంది సలహాదారులు మరి ఏం సలహా ఇస్తున్నారో కానీ మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వీళ్ళు అడిగినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లని ఒప్పుకోవడానికి మరి ఎవరు అడ్డుపడుతున్నారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పండగ పూట రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈ పండగ పూట రోడ్డు మీద వచ్చింది వాళ్ళే కోట్లు అడగట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు న్యాయపరమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి 26,000 వేతనాన్ని మాత్రమే అడుగుతున్నారు. మీరు ఇంకా ఉదార స్వభావం చేసుకొని 30,000 ఇచ్చినా తప్పు లేదు, కానీ ఇది ఇయడానికి ఆంక్షలు పెట్టడమే కాకుండా ఎస్మా ప్రవేశపెట్టవేంటి సార్? జోక్గా ఉంది ముఖ్యమంత్రి గారు, మీకు ఎవరు ఇచ్చారో సలహా ఇది? వాడు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు, వీళ్ళు మన అక్క చెల్లెళ్ళకి మీరు ఎస్మా ప్రయోగించడం ఏంటంటే? మీ దగ్గర దమ్ముగా ఇక్కడ ఉన్నటువంటి మహిళామణులతో మాట్లాడేటువంటి నాయకులు కూడా లేరా ఏంటి? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మీరు మీ దగ్గర ఉన్నటువంటి దూతల్ని ఒకళ్ళ ప్రభుత్వం నుంచి ఒకళ్ళని అధికారుల నుంచి ఒకళ్ళని మంచిగా మాట్లాడి న్యాయపరమైన డిమాండ్లు మరి మీరు తీసుకొని వెళ్లాల్సింది పోగా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి మీ అంతటికి మీరే ఏదో అగ్గిదేవుడు అంట వరం కోరుకున్నాడంట, నన్ను ఎవరు చంపకూడదు, నా నెత్తి మీద నేను చేపెట్టుకుంటేనే పోవాలని. అట్లాగే మీరు ఈ రోజున ఈ మహిళలను కదిలిచ్చారు అనవసరంగా. ఎంత తొందరగా మీరు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు మరి తీరిస్తే అంత బాగుంటుందని చెప్పి ప్రజా సంఘాలందరికీ పిలుపునిస్తా ఉన్నా. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ప్రజా సంఘాలు
మహిళామణులు రోడ్డు మీదకి వచ్చారు పండగ పూట. మీరందరూ కూడా వాళ్ళకి మద్దతు ప్రకటించవలసిందిగా పిలుపునిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రత్యేకమైన సంకల్పంతో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి పాటుపడిన ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని హితో పలికారు. ఈ నెల 19వ తేదీన అమరావతిలోని స్మృతివన ప్రారంభోత్సవం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వంటి మహాక్రతువుల్ని పురస్కరించుకొని జన భగీరథి పేరిట చేపట్టిన చైతన్య ర్యాలీని మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, అంబేద్కర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ఉద్యోగులు యువతతో కలిసి రామా టాకీస్ వద్దనున్న అంబేద్కర్ భవనం వరకు ర్యాలీగా నడిచి వెళ్లి అందరిలో చైతన్య స్ఫూర్తిని నింపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి తొలి రక్తదానం చేశారు. అమ్మా మీరు మధ్య ఆనంద్ బ్యాండ్ వచ్చాక వచ్చండి రండి. బ్యాండ్ రానే ఇందాక అనబడుతుంది కదా, చాలు. అది బాగుంటుంది. ఇప్పుడు ముందే అన్నికి పదండి. నేను వెళ్తున్నాను, నువ్వే ఉండిపోయావు. సో ఈరోజు 9th మార్నింగ్ విశాఖపట్నంలో ఇక్కడ సామాజిక సమతా సంకల్పం జన్ భాగీదారీ ఆందోళన్ ఈ ప్రోగ్రాం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో మేము ఇక్కడ ఒక ర్యాలీ, చాలామంది ఇక్కడ వచ్చారు. అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ రైట్ ఐడియాలజీ, అంబేద్కర్ గారు చేసిన గొప్ప వర్క్, కాన్స్టిట్యూషన్గా ఉండొచ్చు, మనకి సామాజిక రెవల్యూషన్గా ఉండొచ్చు. ఇవి అన్నీ మన ప్రజలకి, మన సొసైటీకి ముందుకు తీసుకుని వచ్చి, ఇది నాట్ జస్ట్ టుడే, ఇది ఒక 18th వరకు వేరే ప్రోగ్రామ్స్ చేసి మనకి ద గ్రేట్నెస్ ఆఫ్ అంబేద్కర్ గారిని మనం వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇది కాకుండా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ మనకి చాలా సెమినార్స్, కాన్ఫరెన్సెస్, డిబేట్స్, డిస్కషన్స్ ఇవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వీ వాంట్ అ వెరీ మ్యాక్సిమమ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ఐడియాలజీ ఆఫ్ అంబేద్కర్. బికాజ్ ఇది ఇప్పుడు మనం ఒక కంట్రీగా యునైటెడ్గా ఇన్ని సంవత్సరాలు సూపర్ పవర్ వరకు మనం ఆలోచించగలుగుతామంటే ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ వల్ల. ఇప్పుడు మనం సూపర్ పవర్గా రీచ్ అవ్వాలంటే ఆయన ఐడియాలజీని మనం అండర్స్టాండ్ చేసుకొని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలిగి, బికాజ్ మనం సూపర్ పవర్గా అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క పర్సన్ని డెవలప్ చేయాలి. సొసైటీ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అవి అన్ని డిస్క్రిమినేషన్ ఏం లేకుండా మనం సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీని తీసుకొని వచ్చి అందరూ కలిపి ఇట్ షుడ్ బీ అన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. సో దానికోసం ఈ వీఆర్ దిస్ జన్ భాగీదారీ ఆందోళనని మనం తీసుకుని వెళ్తున్నాం. సో చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మెజారిటీ వాలంటరీగా వచ్చారు. సో దట్ షోస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ లోక్సభ సెక్రటరియట్ ఎనర్జీ బ్రాంచ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు జగదాంబిక పాల్, చైర్పర్సన్ కిసాన్ కపూర్, ఎంపీ సునీల్ కుమార్ మండల్, ఎంపీ కేఆర్ఎన్ రాజేష్ కుమార్ ఎంపీ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, పర్యవేక్షణ అధికారి పిల్లా శ్రీనివాస్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, నాదస్వర మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం అలింగనం, తదుపరి బేడా ప్రదక్షిణ చేయించారు. అనంతరం స్వామివారి దర్శనం, అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు జరిపించి వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి ఆలయ కార్యనిర్వహణ అధికారి స్వామివారి పటము ప్రసాదాన్ని అందజేశారు. స్వయం ప్రతిపత్తి ఉన్న జ్యుడిషియల్ పవర్ కలిగి హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీల వారి ఎన్నికల మేనిఫెస్టోలు చేర్చాలని హిందూ ధార్మిక పరిషత్ రాజకీయ పార్టీలకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హిందూ డిక్లరేషన్ డిమాండ్ ను ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి హిందువుల అభిష్టాన్ని గౌరవిస్తుందో వారికి హిందూ సమాజం మద్దతిస్తుందని హిందూ ధార్మిక పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొంది. హోటల్ దస్పల్ల వేదిక సమావేశ మందిరంలో మంగళవారం హిందూ ధార్మిక పరిషత్ సారథ్యంలో హిందూ డిక్లరేషన్ సాధనకే ధార్మిక సామాజిక ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. హిందూ దేవాలయాలని దేవాలయ శాఖ నుంచి దశల వారీగా విముక్తి చేయాలని, హిందూ ఆలయాల ఆస్తుల్ని, భూములను తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థను సమాచార హక్కు చట్టంలోకి రావాలని, హిందూ ఆలయాల ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ ప్రచారానికి, అర్చక పురోహిత సంక్షేమం, పురోహిత పెన్షన్ ఏర్పాటుకు వినియోగించాలని డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి హిందువుల అభిష్టానాన్ని గౌరవిస్తారో వారికి హిందూ సమాజం మద్దతు ఇస్తుందని హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో తెలియజేశారు. సార్ వన్ ఫోటో
అదేవిధంగా జ్యోతి ప్రజల కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్సీ రఘువరం గారిని, ఏకే భారతి గారిని కోరుతున్నాం. బీజేపీ జనరల్ సెక్రటరీ దానేష్ గారు, నరసింహరావు గారు పేర్లు ఇందులో రాసుకుంటే వేణు విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ శ్రీ కె విశ్వనాథ్ గారు, గరిమెట్ల రాధాకృష్ణ గారు, శ్రీ బుర్ర ఆదినారాయణ శాస్త్రి గారు, శ్రీ రమేష్ జోషి గారు, డిఎస్పి వర్మ గారు, శ్రీ పి రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు. సో మొదటిగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ పైడా హిందీ డిక్లరేషన్ గురించి మనందరం సమావేశమైంది. ఒక చిన్న భిన్నం ఇలాంటి కార్యక్రమానికి మీద చర్చించవలసిన దురదృష్టకరం. హిందూ దేశమైన మన దేశం 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు మన దేశాన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై ప్రజలకు, భూ యజమానులకు అపోహలు వద్దన్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలు చేసేందుకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వెల్లడి. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఈ యాత్ర దోహదపడుతుందని స్పష్టం. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో తూర్పులో జరిగిన సంబరాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కష్టాలు తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంస. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల సమ్మె, రిల నిరాహార దీక్షలు. అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన జాతీయ బీసీ నాయకుడు కర్రి వేణుమాధవ్. అమరావతి అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహాక్రతువు పేరిట నగరంలో జరిగిన చైతన్య ర్యాలీ. అంబేద్కర్ భావజాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.